తన భార్యను కౌగిలించుకోబోతే ఆ అమ్మాయి తన భర్తను గట్టిగా చెంపదెబ్బకొట్టి, నన్ను ముట్టుకోవడానికి నీకు ఎంత ధైర్యం అని అంటుంది. అబ్బాయి, మన పెళ్ళయి కేవలం 2 రోజులే అయింది. శోభనం, రాత్రి కూడా నీకు తలనొప్పి అని చెప్పి పడుకున్నావు, ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అంటాడు. అమ్మాయి, నాకు నీతో ఉండాలని లేదు, ఎందుకంటే నేను ఇంకొకరిని ప్రేమిస్తున్నాను అని చెప్తుంది. అబ్బాయి, ఇంకొకరిని ప్రేమిస్తున్నప్పుడు నన్ను పెళ్లి చేసుకుని నా జీవితాన్ని ఎందుకు పాడుచేశావు అని అడుగుతాడు. అమ్మాయి, నాకు నీతో బలవంతంగా పెళ్లి చేశారు, అందుకే దయచేసి నాకు దూరంగా ఉండు. నేను నిన్ను భర్తగా అంగీకరించలేను అని అంటుంది. అబ్బాయి బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అబ్బాయి ఒక బ్యాగ్ తీసుకువస్తాడు. అమ్మాయి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. అబ్బాయి, నేను కాదు, నువ్వు వెళ్తున్నావు. నా జీవితం ఎలాగో పాడైపోయింది, ఇప్పుడు నాతో ఉండి నీ జీవితాన్ని పాడు చేసుకోకు, అందుకే నువ్వు నీ ప్రేమికుడి దగ్గరికే వెళ్ళిపో అని అంటాడు. అమ్మాయి, నేను వెళ్ళిపోతే నీ ఇంట్లో వాళ్ళకి ఏం చెప్తావు అని అడుగుతుంది. అబ్బాయి, నాకు ఇంకొక అమ్మాయితో సంబంధం ఉందని, ఆ విషయం నీకు తెలిసి నన్ను వదిలేసి వెళ్ళిపోయావని మా ఇంట్లో వాళ్ళకి చెప్తాను అని అంటాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి తన భర్తను వదిలేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ అమ్మాయికి ఏం జరిగిందో చూడండి. ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. ఆ అమ్మాయి తన బాయ్ఫ్రెండ్ దగ్గరికి వస్తుంది. అబ్బాయి, బాయ్ఫ్రెండ్, నువ్విక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. అమ్మాయి, సంజు, నేను నా భర్తను వదిలేసి వచ్చేశాను అని చెప్తుంది. అబ్బాయి, కాని ఎందుకు అని అడుగుతాడు. అమ్మాయి, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీతోనే కలిసి ఉండాలనుకుంటున్నాను అని అంటుంది. అబ్బాయి, ఇంకొకరి ఎంగిలికూడు తినడానికి నేనేమైనా పిచ్చోడినా అని అంటాడు. అమ్మాయి, కాని నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, నన్ను 7 జన్మల వరకు వదిలిపెట్టనని ప్రమాణం చేశావు కదా అని అంటుంది. అబ్బాయి, ఆ ప్రమాణాలు అన్నీ గాల్లో కలిసిపోయాయి. నాకు కేవలం నీ శరీరంపైనే మోహం ఉండేది, అది సమయం చూసి తీర్చుకున్నాను. ఇప్పుడు నాకు నీతో ఎలాంటి అవసరం లేదు అని చెప్పి ఆ అమ్మాయిని అక్కడి నుండి వెళ్ళిపోమంటాడు. ఆ తరువాత ఆ అమ్మాయి మళ్ళీ తన భర్త ఇంటికి వస్తుంది. భర్త, నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. అమ్మాయి, నా బాయ్ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను, కాని అతను నన్ను అంగీకరించలేదు, ఎందుకంటే అతను నన్ను కాదు, నా శరీరాన్ని మాత్రమే ప్రేమించాడు అని చెప్తుంది. అప్పుడు భర్త, అందుకే తల్లిదండ్రులు మనకోసం ఏం చేసినా అది మన మంచికే చేస్తారు, ఎందుకంటే మనకంటే ఎక్కువ దీపావళులు అనుభవం వాళ్లు చూశారు, అందుకే వాళ్లు నీకు నాతో పెళ్లి చేశారు. పెళ్లి అంటే కేవలం శారీరక సుఖం మాత్రమే కాదు, పెళ్లి చేసుకోవడం అంటే జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేయడం, సుఖదుఖాలలో ఒకరి లోటును ఒకరు భర్తీ చేసుకుంటూ జీవించడం, జీవిత ప్రయాణంలో ఒక నిజమైన తోడుని పొందడం అని అంటాడు. ఆ తరువాత ఆ అమ్మాయి తన తప్పును సరిదిద్దుకోవడానికి తన భర్తను ఒక అవకాశం అడుగుతుంది. ఆ అబ్బాయి తన భార్యకు ఒక అవకాశమిస్తాడు మరియు తమ బంధాన్ని మళ్లీ కొత్తగా ప్రారంభించడానికి ఒకరికొకరు మాట ఇచ్చుకుంటారు.